జంతువుల పాలతో తయారైన ఉత్పత్తుల కన్నా మొక్కల ద్వారా తయారయ్యే పాలు ఆరోగ్యదాయకమైనవే కాకుండా పర్యావరణ హితమైనవి కూడా అన్న అవగాహన అంతకంతకు ప్రాచుర్యం పొందుతోంది. ఈ కోవలోనిదే కొబ్బరి పాల ఉత్పత్తి. పచ్చి కొబ్బరి పాలతో తయారయ్యే వర్జిన్ నూనె, యోగర్ట్ వంటి ఉత్పత్తులకు ఐరోపా తదితర సంపన్న దేశాల్లో ఇప్పటికే మంచి గిరాకీ ఉంది. కొబ్బరి పాల ఉత్పత్తుల మార్కెట్ ఈ ఏడాది $84 కోట్ల చేరనుంది. వచ్చే 6 ఏళ్లలో $105 కోట్ల దాటుతుందని గ్లోబ్ న్యూస్ వైర్ అంచనా. మన దేశంలోనూ వాణిజ్య స్థాయిలో కొబ్బరి పాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి కొబ్బరి పాలు, వర్జిన్ కొబ్బరి నూనె ఉత్పత్తి యూనిట్ ప్రారంభం కావడం ఆహ్వానించదగిన పరిణామం. రాష్ట్రంలో కొబ్బరి అధికంగా పండించే కోనసీమలోనూ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు పెద్దగా లేవనే చెప్పొచ్చు. కేవలం కాయర్ ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ కొబ్బరి పాలను, దాని నుంచి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారీ తొలి పరిశ్రమను నెలకొల్పారు అభ్యుదయ రైతు గుత్తుల ధర్మరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన ధర్మరాజు ఎంటెక్ చదువుకున్నారు. 13 ఏళ్ల పాటు చమురు, సహజ వాయువు రంగంలో ఇంజనీర్గా సేవలందించారు. 2 ఏళ్ల క్రితం ముమ్మడివరంలో ఆయన 1.5 కోట్ల పెట్టుబడితో కోనసీమ ఆగ్రోస్ పేరుతో పరిశ్రమను నెలకొల్పారు. వెల్విష్ పేరు మీద వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి పాలను ఉత్పత్తి చేస్తున్నారు. కొబ్బరి పాలు, వర్జిన్ కోకోనట్ ఆయిల్తో పాటు పాలు తీసిన కొబ్బరి పిండిని విక్రయిస్తున్నారు. ముమ్మిడివరంతో పాటు అమలాపురం, రాజమహేంద్రవరాల్లో సొంతంగానే ప్రత్యేక దుకాణాలు తెరిచి కొబ్బరి పాలు, వర్జిన్ ఆయిళ్లకు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ రిటైల్గా అమ్ముతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో వెల్కమ్ డ్రింకుగా కొబ్బరి పాలను అందించే ట్రెండ్కు శ్రీకారం చుట్టారాయన. పచ్చి కొబ్బరి ముక్కలతో పాటు కొద్దిగా నీరు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి పాలను తయారు చేసి కొబ్బరి అన్నం తదితర వంటలు చేస్తుండడం మనకు తెలిసిందే. పచ్చి కొబ్బరి పాల నుంచి శుద్ధమైన, ఆరోగ్యదాయకమైన పారిశ్రామిక పద్ధతిలో తయారు చేస్తారు. దీన్నే వర్జిన్ కోకోనట్ ఆయిల్గా పిలుస్తారు. పక్వానికొచ్చిన కొబ్బరికాయను పగలగొట్టి చిప్పల నుంచి కొబ్బరిని వేరు చేస్తారు. కొబ్బరికి అడుగున ఉన్న ముక్కు పొడుం రంగు పలుచని పొరను తీసివేసి గ్రైండర్ల ద్వారా కొబ్బరి పాలను తయారు చేస్తారు. 10 కేజీల కొబ్బరికాయల నుంచి 1.5 లీటర్ల పాలు, ఆ పాల నుంచి 1 లీటర్ వర్జిన్ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ధర్మరాజు చెప్పారు. ఆయన నెలకొల్పిన పరిశ్రమకు రోజుకు 5,000 కొబ్బరికాయల నుంచి పాలను, నూనెను తయారు చేసే సామర్థ్యం ఉంది. మార్కెట్ అవసరం మేరకు ప్రస్తుతం రోజుకు 3,000 కాయలతో 250 లీటర్ల పాలు తీస్తారు. పాల నుంచి 125 నుంచి 150 లీటర్ల వర్జిన్ కొబ్బరి నూనె వస్తుంది. కొబ్బరి పాలలో 60% నూనె, 40% నీరు ఉంటాయి. ఈ పాలను సెంట్రిఫ్యూగర్స్లో వేసి వేగంగా తిప్పినప్పుడు నూనె, నీరు వేరవుతాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇలా ఉత్పత్తి అవుతుంది. ఈ క్రమంలో ఎటువంటి రసాయనాలు వాడరు. చిక్కటి కొబ్బరి పాలు లీటరు $250 విక్రయిస్తున్నారు. ఈ పాలను నేరుగా తాగకూడదు. 3 రెట్లు నీరు కలిపి తాగాలి. 1:3 నీరు కలిపిన కొబ్బరి పాలు లీటరు $100కు, గ్లాసు $30కు అమ్ముతున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కేజీ అమ్మకం ధర $450. ఇది 2 ఏళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఉప ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 3,000 కాయల కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత 75 కిలోల లో ఫ్యాట్ కొబ్బరి పొడి వస్తుంది. దీని ధర కిలో $125 నుంచి $150. కొబ్బరి చిప్పలు కూడా వృధా కావు. వీటితో తయారయ్యే యాక్టివేటెడ్ కార్బన్కు కూడా మంచి ధర వస్తుందన్నారు ధర్మరాజు. కొబ్బరి పాలను సాధారణ పాలు వినియోగించినట్టే వాడుకోవచ్చు. టీ, కాఫీలతో పాటు పాయసం, మిఠాయిలు తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఐస్ క్రీంలు, సౌందర్య సాధనాల తయారీలో కూడా కొబ్బరి పాల వినియోగం ఎక్కువ. కొబ్బరి పాలను నీరు కలపకుండా నేరుగా తీసుకోకూడదు. దీనిలో 60% ఆయిల్ ఉంటుంది. మిగిలిన 35% నీరు. 1:3 పాలలో నీరు కలిపి వాడుకోవాలి. 1 గ్లాస్ కొబ్బరి పాలలో 3 గ్లాసుల నీరు, కొంత పంచదార కలిపి రిటైల్ అవుట్లెట్లో అమ్ముతున్నారు. కొబ్బరి పాలలో పుష్కలంగా పీచు, పిండి పదార్థాలతో పాటు విటమిన్ సి, ఇ, B1, B3, B4, B6లతో పాటు ఇనుము, సెలీనియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, సోడియం ఉన్నాయి. కొబ్బరి పాలు వీర్య పుష్టిని కలిగిస్తాయి. అలసటను నివారించి శరీరానికి బలం చేకూరుస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్ను బ్యాలెన్స్ చేయడంతో పాటు గుండె జబ్బులను నివారిస్తాయి. రక్తహీనతను నివారించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చంటి పిల్లలకు తల్లి పాలు చాలకపోతే కొబ్బరి పాలు తాపవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొబ్బరి పాలకు ప్రజాదరణ పెరుగుతోంది. రిటైల్ అమ్మకాలు పెరగడంతో పాటు శుభ కార్యక్రమాలకు వెల్కమ్ డ్రింకుగా కూడా అమ్మకాలు పెరిగాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజమహేంద్రవరాల్లో రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేశాం. వాకర్లు ఎక్కువగా సేవిస్తున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ పసిపిల్లలకు మసాజ్ చేయడానికి చాలా అనువైనది. దీన్ని రోజుకు 2 స్పూన్లు తీసుకుంటే మహిళల్లో హార్మోన్ అసమతుల్యత ఉపశమిస్తున్నట్లు మా వినియోగదారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బేబీ మసాజ్ ఆయిల్గా కోకోనట్ వర్జిన్ ఆయిల్కు మంచి మార్కెట్ ఉంది. ఒడిదుడుకులున్నప్పటికీ మంచి భవిష్యత్తున్న రంగం ఇది అని గుత్తుల ధర్మరాజు గారు వివరిస్తున్నారు.
పశువులలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల ప్రభావం వాటి పాల మీద ఉంటుంది. ఇది స్వల్ప మోతాదే కావచ్చు. అలాగే పశువుల పొదుగు పిండడం ద్వారా పాలను సేకరించడం ఒక విధంగా వాటిని హింసించడమేనని భావించే వారి సంఖ్య కూడా పెరిగింది. వీరు మొక్కల నుంచి వచ్చే పాలకు ప్రాధాన్యమిస్తున్నారు. కొబ్బరి పాలు వీరికి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇదొక కొత్త ట్రెండ్. కొబ్బరి తెగుళ్ల ప్రభావం పాల మీద ఉండదు. కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మేలు. కానీ ఏదైనా మితంగా తీసుకోవాలి.